నిమ్మకాయ చిక్కలలో తాలింపు వేసుకొని చక్కనైనటువంటి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటే ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. అసలైన టేస్ట్ ఇలా కలుపుకోవాలి. ఆహా, ఏముందిరా బాబు, చిల్లీ పౌడర్కు ఉన్న టేస్ట్ దేనికి లేదు. ఇలా వట్టి మిరపకాయలతోని చక్కగా తాలింపు వేసుకొని కరివేపాకు అందులో వేసుకుంటే ఉంటుంది అసలైన నిమ్మకాయ పచ్చడి. ఈ సమ్మర్లో చాలా అవసరం. సో ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి. చూస్తుంటే చాలా స్పైసీగా ఉంది. ఇలా చక్కగా ఒక డబ్బాలో పెట్టుకోవాలి. సూపర్గా నిమ్మకాయ పచ్చడి మజాగా. ఇలా ఒక డబ్బా తీసుకొని ఇందులో చక్కగా పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. రోజు ఇంత వేసుకుంటే అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా ఇందులో వేసుకోవాలి. డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటే మంచిగా నూనె ఊరుతుంది అనమాట. ఈ విధంగా మనము నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎండాకాలం ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా స్పైసీగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇలా నిమ్మకాయ పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు ఈ సమ్మర్లో పెడుతుంటారనమాట. చాలా బాగుంటాయి నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ టేస్ట్.